కరువు, గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితి, లేవలేని పరిస్థితిలో కేటీఆర్, హరీష్ రావు, కవితది తలోదారి, పైకి నవ్వులు లోపల కత్తులు. కాంగ్రెస్ వైపు చూస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ ను కలిసిన 4 ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపని గులాబీ లీడర్లు. గులాబీ పార్టీలో గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడం మాట దేవుడు ఎరుగు, ఏకంగా పార్టీనే కనుగొనగయ్యే పరిస్థితులకు దారితీస్తున్నాయి. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎన్ని ఉద్దర మాటలు చెప్పినా ఈసారి ప్రజలు నమ్మలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కసిదీరా ఓడించారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలలు కూడా తిరగక ముందే పార్లమెంట్ ఎన్నికల రూపంలో గులాబీ పార్టీ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతుంది. లోక్సభ ఎన్నికల్లో ఏ మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కారు పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. రోజు రోజుకు గులాబీ శ్రేణులు సహనం కోల్పోతున్నారు. కేసీఆర్ లేవలేకుండా ఉండడం, మరోవైపు కల్వకుంట్ల ఫ్యామిలీలో వార్ షురూ కావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కేసీఆర్ బాత్రూమ్ లో జారి పడలేదని, బాబా మరదల కొట్లాటలో జారి కింద పడ్డాడని చెప్పి అంటా ఉన్నారు. ఇక ఈ 4 తలోదారి ముసలాయనేమో తొంటిరిగి పడ్డాడు, ఈ ముగ్గురేమో గుద్దుకునే కాడికి వచ్చింది కథ. ఎవరికి వాళ్ళు ఆయన దేవేంద్ర గుద్దుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రకంగా మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ చిన్నాభిన్నం అవుతా ఉంది. ఇక టీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగించే పరిస్థితి కనిపిస్తలేదు. ఇలాట ఈసారి ఎంపీలకు పోటీ చేద్దాం, మళ్ళా పార్టీని డెవలప్ చేద్దాం, ఏడికి పోయినా ఇలా ఓడగొడతారు. ఇక అయిపోయి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీకి నేను పోటీ చేస్తాను వచ్చేటోడే లేడేవాడు. చూస్తారా సంగతి.